నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్లో తన దూకుడు బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన నిరాడంబర స్వభావంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం చేసిన వినూత్న సెలబ్రేషన్ గురించి అడిగితే ఏమో సార్ నాకే తెలియదు అంటూ అమాయకంగా సమాధానం చెప్పాడు. ప్రతి మ్యాచ్ లోనూ కొత్తగా ఏదో ఒకటి చేస్తానని, కానీ ముందుగానే ఏ సెలబ్రేషన్ ప్లాన్ చేసుకోనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 93 పరుగులు చేసి మ్యాచ్ ను పూర్తిగా ఒంటి చేత్తో తిప్పేశాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ తో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్ తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఆలోచనలను కూడా వివరించాడు. మేం బౌలింగ్ చేస్తున్నప్పుడే డగౌట్ లో కూర్చొని పిచ్ ను చాలా జాగ్రత్తగా గమనించాను. వికెట్ బ్యాటింగ్ కు బాగా సహకరిస్తోందని అర్థమైంది. అందుకే ప్రారంభంలోనే షాట్లు ఆడకుండా కాస్త సమయం తీసుకొని క్రీజ్ లో నిలబడాలని నిర్ణయించుకున్నాను. నేను క్రీజ్ లో ఎక్కువసేపు ఉంటే మరో ఎండ్ లో ఉన్న బ్యాటర్ కు కూడా ఒత్తిడి తగ్గుతుందని అనిపించింది అని తెలిపాడు. మొదట నెమ్మదిగా ఆడి తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చటమే తన ప్లాన్ అని చెప్పాడు. నేను ఎప్పుడైనా సరే వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొట్టగలను. అందుకే తొందరపడకుండా ముందుగా పిచ్ ను అర్థం చేసుకొని తర్వాత దాడి ప్రారంభించాను. ఒకసారి టైమింగ్ కుదిరితే బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం సాధించగలననే నమ్మకం ఉంది అని ధీమాగా అన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 3వసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నప్పటికీ తనలో ఎలాంటి గర్వం లేదని తెలిపాడు. నిజం చెప్పాలంటే అవార్డు గెలిచాననే ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉండదు. మ్యాచ్ గెలవడం మాత్రమే ముఖ్యం. వ్యక్తిగత రికార్డుల గురించి నేను ఎక్కువగా ఆలోచించను అని చెప్పాడు. తనపై వస్తున్న ప్రశంసలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి కూడా పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు. నేను న్యూస్ పేపర్లు చదవను, సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఉండను. ఎవరు ఏమనుకుంటున్నారన్నది నా దృష్టిలో పెద్ద విషయం కాదు. నేను నా ఆటపైనే ఫోకస్ పెడతాను అని అన్నాడు. అంత చిన్న వయసులోనే ఇంతటి పరిపక్వతతో మాట్లాడుతున్న వైభవ్ ను చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఇన్నింగ్స్ ను నిర్మించడంలో అతను చూపిస్తున్న మెచ్యూరిటీ ఎంతో మంది మాజీ క్రికెటర్లను కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పవర్ హిట్టింగ్ తో పాటు పరిస్థితికి తగ్గట్టుగా తన ఆటను మార్చుకునే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ సీజన్ లో వైభవ్ ఆడుతున్న ప్రతి ఇన్నింగ్స్ ప్రేక్షకులకు పండుగలా మారుతోంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్టేడియంలో ఉన్న అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై అతడు ఆడుతున్న భారీ సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు అతని అమాయక సమాధానాలు, సరదా మాటలు కూడా అభిమానులను మరింత దగ్గర చేస్తున్నాయి. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ అహంకారం లేకుండా సింపుల్ గా ఉండడం వైభవ్ ను ప్రత్యేకంగా నిలబెడుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో భారత జట్టుకు అతడు కీలక ఆటగాడిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో అతడు ఆడిన ప్రతి ఇన్నింగ్స్ లోనూ దూకుడు, ఆత్మవిశ్వాసం, తెలివైన షాట్ కలెక్షన్ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ కూడా వైభవ్ పై పూర్తి నమ్మకంతో ఉంది. అతడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో యువ బ్యాటర్ మరింత ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతోంది. చిన్న వయసులోనే భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతున్న ఈ టీనేజ్ సెన్సేషన్ రాబోయే రోజుల్లో భారత క్రికెట్ కు మరో సూపర్ స్టార్ గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.